మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సమరాన్ని. జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. భారతదేశ జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. ఏప్రిల్ 16 నుండి 30 వరకు మీరు మీ ఇంటి నుంచే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ sc.census.gov.in ద్వారా మీ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. స్వీయ గణన ద్వారా పొందిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని మే 1 నుండి 30 తేదీల మధ్య వచ్చే ఎన్యూమరేటర్లకు అందజేసి జన సంక్షేమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మా కుటుంబం యొక్క స్వీయ గణన పూర్తి చేశాను. ఈ బృహత్ కార్యంలో పాల్పంచుకోవడం నాకు గర్వకారణం. మీరు కూడా స్వీయ గణన చేసుకుంటారని నమ్ముతున్నాను. జై హింద్. డాక్టర్ గారు, టీనేజీ పిల్లాడు హస్తప్రయోగం చేస్తే సెక్స్కి పనికిరాకుండా పోతాడా? కొంతమంది తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మా వాడికి ఇంత 15 ఏళ్ళు 16 ఏళ్ళు వీడు అస్తమయం చేస్తున్నాడండి, బాత్రూంలో చేస్తున్నాడు, పడుకుంటేటప్పుడు చూస్తుంటాడు, మేము నిద్రపోయి వాడు చేస్తుంటాడు, వాడు ఇంకేముందండి బాబు వాడు బతికైపోతే అర్థం కావట్లేదండి అని పిల్లాన్ని పట్టుకొచ్చి వాడు మగానే చెబుతారు, వీడు అస్తమయం చేస్తున్నాడు, ఇంకా సెక్స్ పనికాడు పోతాను భయంగా ఉందండి మాకు, ఏం చేస్తారు చూసుకోండి అంటారు వాళ్ళు. సాధారణంగా మగపిల్లలకి 15-16 సంవత్సరాలు వచ్చేకల్లా వాళ్ళ టెస్టోస్టిరోన్ హార్మోన్ వస్తుంది, తక్కిన హార్మోన్లు కూడా తయారవుతాయి. వచ్చే సెక్స్ కోరికలు చెలవుతాయి. దాంతో అనుకోకుండా హస్తభంగం అలవాడుతుందండి. ఒక్కడేమో ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఇలా కొట్టుకుంటే మీరేం పడుతారా మంచి థ్రిల్గా ఉంటా అంటాడు స్నేహితుడు. అసలు వాడికే తెలుస్తుంది, ఎందుకంటే వాడికి అంటే అంగం లేచి నిల్చుంటుంటుంది, నిద్రలో తెల్లవారి నిద్రలో లేచి ఉంటుంది, వాడి ఊరికి ఇలా అంటాడు అని చూసుకుని వీరేముడు పడ్డాడు జుమ్ అంటుంది శరీరం అంతా. చాలా ప్రెజెంట్గా వాడికి అనుకోకుండా థ్రిల్ తెలుస్తుంది. ఆ తెలిసి అస్పరం చేస్తాడు. 17-16 వయసుకే చెప్పమంటారు, 17 ఇంకా ఫుల్ రోజుకి 3 సార్లు 4 సార్లు 10 సార్లు కూడా చేస్తారు అస్పరం. ఏమవుతుంది? కానీ తల్లిదండ్రులు అమ్మో అస్తమయం చేస్తే వీరు అంత పోగొట్టుకుంటే వీడు నాశనం అయిపోతాడు, ఎదుగుదల లేకుండా పోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, బలహీన పడిపోతాడు, సెక్స్ పని రాకుండా పోతాడు, పెళ్ళికి పని రాకుండా పోతాడని తల్లిదండ్రులు భయపడతారు. వాడు ఆ తండ్రి చేసిన వాడే మర్చిపోతాడు గతాన్ని. మా గతాన్ని మర్చిపోయి ఇప్పుడు ఈయన గారు కొడుకు గురించి ఇది అవుతాడు. ఆయన చేయకుండా రాడండి, తండ్రి కూడా చేసే ఉంటాడు, చేస్తాడు. కానీ ఒకటి మాత్రం తెలుసుకోవాలి, యుక్త వయసు వచ్చిన తర్వాత హస్తప్రయోగం అలవాటు పడితే దానివల్ల నష్టం లేదు. పెళ్ళికి పని రాకుండా పోడు. ఏ రకంగా నరాలు మంది ఆకలిస్తే అన్నం తినంత సహజం, దాహం ఇస్తే నీళ్లు తాగడంత సహజము, హస్తప్రయోగం అంతే సహజం. దానివల్ల ఇటువంటి నరాలు భరించ రాదు. సెక్స్ పని రాకుండా పోరు, పెళ్ళికి పని రాకుండా పోరు, నిర్భయంగా చేయడం భయపడాల్సిన అవసరం లేదు. కానీ తరతరాలుగా ఒక అపోహ, సెక్స్ అస్త్రం చేస్తే మనిషి బలహీనైపోతారు, పిల్లాడు ఎదగకుండా పోతాడు, దేశుడిపోతాడు, పెళ్లి పని కాకుండా పోతాడు, సెక్స్ పని కాకుండా పోతాడు అనే మాట చలామణి అవుతూ ఉంది. అదంతా ఏదో శాస్త్ర గ్రంథాల్లో రాసిందంటారు. ఆ రోజుల్లో వాళ్ళ అవగాహన అలా ఉండేది, వాళ్ళు రాసి పరిచారు దాన్ని ఏ రకంగా. కానీ మోడర్న్ సైన్స్ నిగ్గు తేల్చిన సత్యం ఏంటంటే హస్తప్రయోగం వల్ల ఎంత చిన్న వయసు నుంచి చేసినప్పటికీ ఎటువంటి నష్టం లేదు. ఇది సైన్స్ రుజువు చేసిన సత్యం. ఆ సత్యాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఎక్కడో గ్రంథాల్లో ఎప్పుడో ఎవడో రాశాడని చెప్పేసి దాన్ని పట్టుకు వేలాడడం అంత మూర్ఖత్వం మరొకటి లేదు. అంచేత అస్తమయం చేసేవాడు ఏం భయపడద్దు, అలాగే తల్లిదండ్రులు భయపడద్దు, చేసుకుని న్యాచురల్, అది నార్మలే, అంతమంది భయపడే పని లేదు.
వారంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.